Good morning to one and all. The next topic I will tell you బిజినెస్ స్టాటిస్టిక్స్ వ్యాపార గణాంక శాస్త్రం ఫోర్త్ యూనిట్లో ఉన్నాం. ఫోర్త్ యూనిట్లో టైమ్ సిరీస్ ఎనాలిసిస్ కాల శ్రేణుల విశ్లేషణ అనే టాపిక్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ టాపిక్లో ఫస్ట్ వన్ సెమీ యావరేజ్ మెథడ్ ప్రాబ్లమెటిక్ టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ టాపిక్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఫస్ట్ టాపిక్ అర్ధ మధ్యమాల పద్ధతి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ టాపిక్ మూవింగ్ యావరేజ్ మెథడ్ చలిత మధ్యమాల పద్ధతి. ఇక్కడ దత్తాంశంలోని విచలనాలను తొలగించడానికి చలిత మధ్యమాలను గణన చేస్తారు. అంటే సో అండర్ దిస్ మెథడ్ ట్రెండ్ లైన్ ఈజ్ ఫిట్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ moving averages. They are computed by using the technique of arithmetic mean. Averages as a series for every data are calculated which are moving from the top. Therefore, this technique is called moving averages. అంటే దత్తాంశంలోని విచలనాలను తొలగించడానికి చలిత మధ్యమాలను గణన చేస్తారు. ఇక్కడ కాల శ్రేణులలో ప్రేక్షిత విలువలను ఒక్కొక్కసారి కొన్ని ప్రేక్షిత విలువలు చెప్పున ఒక క్రమంలో తీసుకొని వాటిని అంక మధ్యమాలను ఒక శ్రేణిలో రాస్తే వచ్చే శ్రేణులనే చలిత మధ్యమాల శ్రేణులు అంటారు. ఈ శ్రేణిలోని ప్రతి విలువను చలిత మధ్యమము అని వ్యవహరిస్తారు. కాబట్టి చలిత మధ్యమాలను గణన చేయుటకు చలిత మధ్యమ కాలాన్ని నిర్ణయించాలి. అయితే ఈ చలిత మధ్యమ కాలాన్ని నిర్ణయించడం అనేది దత్తాంశం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ చలిత మధ్యమ కాలాన్ని బేసి సంఖ్య సంవత్సరాలలోని తీసుకోవచ్చును, అలాగే సరి సంఖ్య సంవత్సరాలలో కూడా తీసుకోవచ్చును. మూవింగ్ యావరేజ్ మెథడ్ని ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈవెన్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా కింద కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే చలిత మధ్యమాలు మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. దీని ప్రకారం ఏవైతే మనం తీసుకున్నామో ఏ వాల్యూస్ అయితే రావడం జరిగిందో సో ఆ వాల్యూస్కి మనం ఏంటంటే అంక మధ్యమాలు అన్నీ కూడా ఒక ఆర్డర్ తీసుకొని అర్థమెటిక్ మీన్ టెక్నిక్ని ఫాలో అవుతూ సో ఆ ఆర్డర్లో మనం ఇక్కడ ఆ సిరీస్ని డేటా అనేది ఆ యొక్క సిరీస్కి డేటా ఏదైతే కలెక్ట్ చేసామో ఆ డేటా అంతా కూడా అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది అర్థమెటిక్ మీన్ ఆర్డర్లో. సో ఈ విధంగా మనం మూవింగ్ యావరేజ్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి అర్థమెటిక్ మీన్ మెథడ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రెండ్ వాల్యూస్ని మనం బేస్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ట్రెండ్ వాల్యూస్ని బేస్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఆడ్ నెంబర్ డేటాని తీసుకోవచ్చు, ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా అండ్ సో లేదంటే ఈవెన్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా ఏ డేటా అయినా ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ రెండు డేటాలు మస్ట్ అండ్ బి ఇంపార్టెంట్గా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ బేసి సంఖ్య సంవత్సరాలు అంటే ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా. The series may be given in odd, even numbers of years, odd numbers of years. So 3, 5, 7, 9 odd number of years. So on. Each number of if the moving averages is an even period. So even numbers తీసుకుంటే 2, 4, 6, 8 and so on. ఇక్కడ ఏంటంటే బేసి సంఖ్య సంవత్సరాలు చలిత మధ్యమ కాలం బేసి సంఖ్యలు అయినట్లయితే ఆ అంశాల అంక మధ్యమమును మధ్య కాలానికి ఎదురుగా వ్రాయాలి. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా 3 సంవత్సరాలకు చలిత మధ్యమ కాలంగా తీసుకున్నట్లయితే ఆ విధాన క్రమం ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. సో అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా 3 ఇయర్స్కు మూవింగ్ యావరేజ్ మెథడ్ సో మూవింగ్ యావరేజ్ మెథడ్ ప్రకారం పీరియడ్గా తీసుకున్నట్లయితే సో ఆ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది. ద ఫస్ట్ వన్ మొదటి 3 సంవత్సరాలు మొత్తం విలువను కనుగొని మధ్యకాలం ఎదురుగా చూపాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ 3 ఇయర్స్ మనం యాడ్ చేయాలి. సో దాని ఎదురుగా 1 అలాగే మొదటి సంవత్సరం విలువను వదిలివేసి తరువాత 3 సంవత్సరాల విలువలను కనుగొనాలి. ఆ 3 సంవత్సరాలు మధ్యకాలంనకు ఎదురుగా చూపాలి. ఫస్ట్ 3 ఇయర్స్ కలిపి ఆ వాల్యూని ఆ 3 ఇయర్స్కి మిడిల్లో చూపుతారు. తర్వాత ఫస్ట్ వన్ లీవ్ చేసి తర్వాత 3 వాల్యూస్ కలిపి సో తర్వాత ఆ 3 వాల్యూస్కి మిడిల్లో నోట్ చేస్తారు ఆ వాల్యూని. అదేవిధంగా ఆ విధంగా ఒక్కొక్క సంవత్సరాన్ని వదిలివేస్తూ చివరి 3 సంవత్సరాలు మొత్తం కనుగొనే వరకు చలిత విలువలను గణన చేయాలి. అలా ఏంటంటే ఫస్ట్ వన్ లీవ్ చేసుకుంటూ 1 by 1 లీవ్ చేస్తూ వస్తూ అలా
అలా లాస్ట్ 3 ఇయర్స్ యాడ్ అయ్యే వరకు లీవ్ చేస్తూ కలుపుకుంటూ వెళ్ళి ఆ 3 ఇయర్స్ కలిపినప్పుడు ఆ వాల్యూస్కి ఎదురుగా ఈక్వల్గా రాస్తారు మిడిల్లో. ఈ విధంగా మూవింగ్ యావరేజ్ మెథడ్. సో ఎగ్జాంపుల్గా 3తో తీసుకున్నప్పుడు బేసి సంఖ్య ఆడ్ నెంబర్ 3 ఇయర్స్ వస్తాయి. సో ఈ విధంగా చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు చలిత మధ్యమాలు 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవ్వమన్నప్పుడు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆడ్ నెంబర్స్ పీరియడ్ ఆఫ్ డేటా. ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చాడా ఈవెన్ నెంబర్ ఇచ్చాడా అనేది మీకు వాడు ఒక్కొక్కసారి చెప్పడు, ఒక్కొక్కసారి చెప్తాడు. బట్ మీరే కంపేర్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ యూజింగ్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ డిటర్మైన్డ్ ద ట్రెండ్ అండ్ షార్ట్ టర్మ్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఆడ్ నెంబర్స్ పీరియడ్ ఆఫ్ డేటా అంటే బేసి సంఖ్య సంవత్సరాలు. ఇక్కడ 3 సంవత్సరాల మొత్తము. సో ఈ దిగువ ఇచ్చిన దత్తాంశం ఆధారంగా 3 సంవత్సరాల చలిత మధ్యమాలను గణన చేయండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఇయర్స్ 2001, 2, 3, 4, 5. ఇక్కడ ఏంటి మనకి ఎన్ని ఇయర్స్ 5 ఇయర్స్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు. అంటే ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ డేటా. ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్, 3 జీరోస్ అంటే వేలల్లో, టన్నులు వేలల్లో అని రాసుకోవాలి. ఉత్పత్తి సంవత్సరము టన్ను, ఉత్పత్తి టన్నులు వేలల్లో. ఇన్ 3 జీరోస్ టన్స్ అంటే థౌజండ్స్. 2001 to 2005 వరకు నోట్ చేయండి. నెక్స్ట్ ప్రొడక్షన్ 42, 44, 46, 50, 45. ఈ విధంగా ఆర్డర్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ 2001 నుండి 2010 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇయర్స్ ఇచ్చాడు. సో వాల్యూస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. పైన మనకి లెక్కలో క్వశ్చన్లో 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అని వాడు చెప్పడం జరిగింది. అంటే 3 ఇయర్స్ చేయమంటున్నాడు. ఇది ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా అని వాడు చెప్పడు, కానీ 3 ఇయర్స్ అని ఇస్తాడు. 3 ఇయర్స్ అంటే ఆడ్ నెంబర్ కనుక మనం దాన్ని ఆడ్ నెంబర్ వైజ్లో కలుపుకోవాలి. లేదు వాడు ఈవెన్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా అని చెప్పడు, కానీ ఈవెన్ నెంబర్ ఇస్తాడు. ఈవెన్ నెంబర్ ఇయర్ ఇచ్చినప్పుడు 4 ఇస్తే అప్పుడు మనం 4 ఇయర్స్ కలుపుతాం. అప్పుడు అది ఈవెన్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా అని మీరు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కనుక క్వశ్చన్లో పైన క్వశ్చన్ అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు కిందన మనకి సెమీ యావరేజ్ మెథడ్లో అయితే కిందన క్వశ్చన్లో ఇయర్స్లో కంపేర్ చేసుకున్నారు. అక్కడ అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మ్యాండటరీగా క్వశ్చన్ అంతా చదవాలి. క్వశ్చన్లో ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా అని ఎక్కడా చెప్పడు, మీరు కంపేర్ చేసుకోకూడదు. కానీ ఎలా కనిపెట్టాలి అంటే వాడు 3 ఇయర్లీ అంటే ఆ 3 అనేది అది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కనుక ఆడ్ నెంబర్ వైజ్లో కలపాలి. సో అదేవిధంగా వాడు 4 ఇస్తే అది ఈవెన్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ వైజ్లో తీసుకోవాలి. ఇక్కడ 3 ఇయర్లీ అంటే మనం ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటాలో సమ్స్ ఎలా చేయాలో అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మనం ఇక్కడ ముందుగా హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ మూవింగ్ యావరేజ్ మెథడ్. చలిత మధ్యమాల పద్ధతి కాల శ్రేణుల విధానం ప్రకారం లెక్కించుట. సో టేబుల్ డ్రా చేస్తారు, 4 కాలమ్స్. సంవత్సరము, ఉత్పత్తి, లెక్కలో క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. 10 ఇయర్స్ ప్రొడక్షన్ అండ్ థర్డ్ కాలమ్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ మూవింగ్ టోటల్. 3 ఇయర్లీ మూవింగ్ టోటల్ అంటే 3 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం. 3 ఇయర్లీ మూవింగ్ టోటల్ 3 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం. 3 సంవత్సరాలు చెప్పున కలపండి. మనకి లెక్కలో క్వశ్చన్లో 3 ఇయర్స్ అన్నాడు. అలా ఫస్ట్ 3 ఇయర్స్ కలిపి 44 మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఎదురుగా 2002 ఎదురుగా 132 నోట్ చేయండి. ఫస్ట్ వన్ లీవ్ చేసి సో నెక్స్ట్ 3 వాల్యూస్ కలపండి. ప్రొడక్షన్ కలపాలి, ఇయర్స్ కాదు. సో ఈ ప్రొడక్షన్ 3 సంవత్సరాలకు ఎదురుగా నోట్ చేయండి. నెక్స్ట్ వన్ లీవ్ చేసి 42 లీవ్ చేశారు. 44, 46, 50 కలిపారు, 140 వచ్చింది. నెక్స్ట్ వన్ 44 లీవ్ చేసి 46, 50, 45 కలపండి. ఎదురుగా 50 ఎదురుగా 141 రాయండి. అండ్ నెక్స్ట్ 46 లీవ్ చేయండి. 50, 45, 44 కలపండి. 45 ఎదురుగా. సో నెక్స్ట్ వన్ 44 లీవ్ చేశారు. 46, 50, 45 కలిపారు. 50 ఎదురుగా 141 రాశారు. సో నెక్స్ట్ వన్ 46 లీవ్ చేయండి. 50, 45, 44, 45 ఎదురుగా 139 రాయండి. సో నెక్స్ట్ వన్
50 లీవ్ చేయండి. 50 లీవ్ చేసి 45, 44, 50, 44 ఎదురుగా 139 రాయండి. సో నెక్స్ట్ 45 లీవ్ చేయండి. 44, 50, 52, సో 50 ఎదురుగా 146 లీవ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 44 లీవ్ చేయండి. 50, 52, 54, 52 ఎదురుగా 140, 156 రాయండి. సో నెక్స్ట్ 50 లీవ్ చేయండి. 52, 54, 52 ఈ 3 సంవత్సరాలు కలిపితే 54 ఎదురుగా 155 వచ్చిందండి. సో ఈ విధంగా 3 ఇయర్స్ చెప్పున కలుపుకుంటూ రండి. సో ఈ 3 ఇయర్స్ కలుపుకుంటూ రండి. అలా ఫస్ట్ 3 ఇయర్స్ కలపండి, ఒకటి లీవ్ చేయండి, నెక్స్ట్ 3 కలపండి, ఒకటి లీవ్ చేయండి, నెక్స్ట్ 3 అంటే 2001 నుండి 3 వరకు కలుపుతారు. 3 వాల్యూస్ కలపాలి. నెక్స్ట్ 1 లీవ్ చేసి 2, 3, 4 వాల్యూస్ కలపండి. 2 లీవ్ చేసి 3, 4, 5 వాల్యూస్ కలపండి. నెక్స్ట్ 3 లీవ్ చేసి 4, 5, 6 వాల్యూస్. 4 లీవ్ చేసి 5, 6, 7 వాల్యూస్ కలపండి. 5 లీవ్ చేసి 6, 7, 8 వాల్యూస్ కలపండి. 6 లీవ్ చేసి 7, 8, 9 వాల్యూస్ కలపండి. 7 లీవ్ చేసి 8, 9, 10 వాల్యూస్. అలా 3 వాల్యూస్ వచ్చేదాకా కలుపుకుంటూ వెళ్ళండి. వాల్యూస్ అంటే ప్రొడక్షనే కలపాలి. అండ్ లాస్ట్ కాలం 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ 3 సంవత్సరాలు. సో చలిత మధ్యమాలు ఈ 3 సంవత్సరాలు చలిత మధ్యమాలు ఇక్కడ 130 మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. చలిత మధ్యమాల సగటు. ఈ చలిత మధ్యమాల సగటు ఎలా కడతారంటే 132 అంటే 3 ఇయర్స్ కలిపారు. సో 2001, 2, 3 వాల్యూస్ కాబట్టి 3 కాబట్టి 3తో డివైడ్ చేయండి. నెక్స్ట్ 140 కూడా 3 వాల్యూస్ కలిపారు కాబట్టి 3తో డివైడ్ చేయండి. ఇక్కడ ప్రతి నెంబరు దాని ముందు కాలం టోటల్ అనేది 3 వాల్యూస్ కలిపితే వచ్చింది కాబట్టి 3తో డివైడ్ చేయండి. అలాగే మనకి క్వశ్చన్ ప్రకారం కూడా ఇది 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కనుక 3తో డివైడ్ చేయండి. ఆ వాల్యూస్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి. లేదు అంటే ఒక డిజిట్స్ రాకపోతే వదిలేయండి. 1 డిజిట్ వస్తే 1 తీసుకోండి. బట్ మ్యాండటరీగా 2 డిజిట్స్ ఉండాలండి. సో ఈ విధంగా టేబుల్ కంప్లీట్ చేసుకున్నారు. ఇది 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ మెథడ్. అంటే ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ ద డేటా. ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు. సో అదే విధంగా వాడు ఆడ్ నెంబర్ అని చెప్పడు, కానీ మనం ఇచ్చిన ఇయర్ని బట్టి అది ఆడ్ నెంబర్ అని కంపేర్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. డిటర్మైన్ 3 ఇయర్లీ, 5 ఇయర్లీ, 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ ఫర్ ద ఫాలోయింగ్ సిరీస్ అండ్ ఫైండ్ ద ట్రెండ్స్. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి ఇయర్స్ ప్రొడక్షన్ సంవత్సరము. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశానికి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల చలిత మధ్యమాలను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడు. ఉత్పత్తి ఇన్ 1000 టన్స్ అంటే ఉత్పత్తి టన్నులు వేలల్లో. ఇయర్స్ ప్రొడక్షన్ ఇన్ 30 టన్స్ అంటే 1000 టన్స్. 2001 to 2011 ఉన్నాయి. సో 11 వరకు వాల్యూస్ ప్రొడక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ టేబుల్ డ్రా చేయండి. టేబుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్. మూవింగ్ యావరేజ్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. కాలశ్రేణుల విశ్లేషణ ఆధారంగా చలిత మధ్యమాల పద్ధతిని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ 4 కాలమ్స్ డ్రా చేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఇంకొక హెడ్డింగ్ కూడా పెట్టుకోండి. ఇది ఫస్ట్ వన్ మనకి 3, 5, 7 అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. సో 3 కూడా ఆడ్ నెంబర్సే. అంటే ఆడ్ నెంబర్ పీరియడ్ ఆఫ్ ద డేటాని ఒకే లెక్కని ఒక్కొక్క క్వశ్చన్ని సో 3 టైప్స్లో చేయమంటున్నాడు. 3 ఇయర్లీ, 5 ఇయర్లీ, 7 ఇయర్లీ. దీనికోసం 3 టేబుల్స్ వేస్తారు. ఫస్ట్ టేబుల్ 3 ఇయర్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అని చెప్పి ఇక్కడ 3 ఇయర్స్లో చేస్తున్నారు కాబట్టి 3 ఇయర్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇయర్స్ రాయండి, ప్రొడక్షన్ రాయండి, లెక్కలో క్వశ్చన్లో ఇచ్చినవి. సో థర్డ్ కాలం 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ టోటల్. సో అలాగే మూవింగ్ టోటల్. సో ఫోర్త్ వన్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్. ఇది 3 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం, 3 సంవత్సరాల చలిత మధ్యమాల సగటు. సంవత్సరాలు ఉత్పత్తి రాశారు. ఇక్కడ 3 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం అంటే 2001 to 3 వరకు కలపండి. 1 లీవ్ చేసి 2, 3, 4, 2 లీవ్ చేసి 3, 4, 5 అలా 1 by 1 లీవ్ చేస్తూ చివరకు 3 వాల్యూస్ వచ్చే వరకు మీరు కలుపుకుంటూ వెళ్ళండి. ఆ మిడిల్ ఇయర్లో మీరు రాస్తారు. నెక్స్ట్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అంటే ఇది 3 ఇయర్లీ కాబట్టి 3తో డివైడ్ చేయండి. 3 వాల్యూస్ కలిపారు. అండ్ ఇది 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కాబట్టి 3తో డివైడ్ చేస్తే వాల్యూస్ వచ్చాయి.
ఈ విధంగా ఒక టేబుల్ కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ టేబుల్ 5 ఇయర్లీ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్. ఎంఏఎం అంటే మూవింగ్ యావరేజ్ మెథడ్. కాలశ్రేణుల ఆధారంగా చలిత మధ్యమాల పద్ధతిని లెక్కించుట. సంవత్సరాలు ఇయర్స్. ప్రొడక్షన్ ఉత్పత్తి. 5 ఇయర్లీ మూవింగ్ టోటల్. 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అంటే సంవత్సరాలు ఉత్పత్తి. 5 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం. 5 సంవత్సరాల చలిత మధ్యమాల సగటు. 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్. 5 ఇయర్లీ మూవింగ్ టోటల్ మూవింగ్ యావరేజెస్. ఇక్కడ వాల్యూస్ ఇయర్స్ ప్రొడక్షన్ సేమ్ క్వశ్చన్ రాయండి. 5 ఇయర్లీ ఇంతకుముందు 3 ఇయర్స్ కలిపారు, ఇప్పుడు 5 ఇయర్స్ కలపండి. 5 ఇయర్స్ కలిపి మిడిల్ ఇయర్లో వేయండి. ఆ తర్వాత 1 లీవ్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్, 1 లీవ్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్ మిగిలే వరకు అలా కలుపుకుంటూ రండి. కేవలం 5 ఇయర్స్ వస్తేనే కలపాలి, కానీ ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ మిగిలిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2001, 2, 3, 4, 5 ఇయర్స్ కలిపితే 3 ఎదురుగా రాస్తారు. 2 లీవ్ చేసి 3, 4, 5, 6 కలిపారు. 5 ఎదురుగా రాస్తారు. నెక్స్ట్ సో 2 లీవ్ సో 1, 1, 2, 3, 4, 5 కలిపారు. 3 ఎదురుగా రాస్తారు. 1 లీవ్ చేసి 2, 3, 4, 5 కలిపారు. 3 సో 2, 3, 4 కాబట్టి 4 ఎదురుగా రాస్తారు. నెక్స్ట్ 2 లీవ్ చేసి 3, 4, 5, 6 కలిపారు కాబట్టి సో 3, 4, 5, 6, 7 కలిపారు. 5 ఎదురుగా రాస్తారు. నెక్స్ట్ 3 లీవ్ చేసి 4, 5, 6, 7 కలిపారు. సో 8 కలిపారు. 6 ఎదురుగా రాస్తారు. నెక్స్ట్ 4 లీవ్ చేశారు. 5, 6, 7 సో 8, 9. 5, 6, 7, 8, 9 కలిపారు. సో 7 ఎదురుగా రాశారు. సో నెక్స్ట్ 6 లీవ్ చేసి 7, 8, 9, 10, 11 కలిపారు. సో 9 ఎదురుగా రాస్తారు. ఈ విధంగా ఏంటంటే మీకు చివరికి 5 ఇయర్స్ అలా 5 ఇయర్స్ కలిపే వరకు రాయాలి. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అంటే ఇది 5 ఇయర్లీ కాబట్టి ఆ వాల్యూస్ని 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేసి నోట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5తో డివైడ్ చేసి నోట్ చేయండి. టేబుల్ క్లోజ్ చేయండి. సో అదే మూవింగ్ యావరేజ్ మెథడ్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 7 ఇయర్లీ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ మూవింగ్ యావరేజ్ మెథడ్ చలిత మధ్యమాల పద్ధతి. అంటే సంవత్సరము. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. 7 ఇయర్లీ మూవింగ్ టోటల్ 7 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం. 7 సంవత్సరాల చలిత మధ్యమాల సగటు. ఈ సంవత్సరాలన్నీ నోట్ చేయండి. ప్రొడక్షన్ ఉత్పత్తి రాయండి. టన్నులలో ఇన్ 1000 టన్స్ లలో అని కూడా రాయాలి. సో అదేవిధంగా 7 ఇయర్లీ మూవింగ్ టోటల్ అంటే ఫస్ట్ 7 ఇయర్స్ కలపండి. 1 లీవ్ చేసి నెక్స్ట్ 7 ఇయర్స్, అలా నెక్స్ట్ 1 లీవ్ చేసి నెక్స్ట్ 7 ఇయర్స్ కలపండి. అలా 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కలపండి. లాస్ట్ రిమైనింగ్ 7 రాక 2, 3, 4 అలా వస్తే వదిలేయండి. అలా ఎండ్ చేసేయండి. లాస్ట్ కాలం మూవింగ్ యావరేజ్. 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అనమాట. సో 7 సంవత్సరాల చలిత మధ్యమాల సగటు. 7 సంవత్సరాల చలిత మధ్యమాల మొత్తం అయిపోయింది. సగటు వచ్చేసరికి ఇది 7 ఇయర్స్ కాబట్టి 7తో డివైడ్ చేయండి. డివైడ్ చేసి వాల్యూస్ నోట్ చేయండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, లేదా 1 ఉన్నా కూడా ఓకే, బట్ మ్యాండటరీగా 2 ఉండాలండి కంపల్సరీ. సో ఇక్కడ ఏంటంటే లేకపోతే ఓకే, ఉంటే కనుక 2 రాస్తారు. ఎక్కువ వస్తే వదిలేయచ్చు. 2 డిజిట్స్ తీసుకోవచ్చు. సో 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అనేది కంప్లీట్ చేయండి. యావరేజ్ చేస్తారు. ఇది 7 ఇయర్లీ అండ్ అలాగే 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ మెథడ్ కనుక. ఈ విధంగా ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ ఏం చేశారు, 3 ఇయర్లీ చేశారు. మూవింగ్ యావరేజ్ కంప్లీట్ అయింది. అలాగే 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ మెథడ్కి ఒక టేబుల్ వేస్తారు. 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ మెథడ్కి ఒక టేబుల్. ఒక ప్రాబ్లమ్ని 3 టైప్స్లో చేసి కంప్లీట్ చేశారు మూవింగ్ యావరేజ్ మెథడ్. ఇండివిజువల్గా అడగచ్చు. సో డబల్ కలిపి కూడా మల్టిపుల్ అడగచ్చు. ఎలా అడిగినా కూడా ఏంటంటే ఒకే మోడల్ని ఏ వేలో అడిగినా చేసేలా ఉండాలి. సో ఓకే, క్లారిఫికేషన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇదే మూవింగ్ యావరేజ్ మెథడ్ చలిత మధ్యమాల పద్ధతిని ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఎలా చేయాలి అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఈ మెథడ్ని ఎలా చేయాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే సరి సంఖ్య సంవత్సరాలు అని అంటారు. సో ఇఫ్ ద మూవింగ్ యావరేజ్ ఈజ్
an even period 2, 4, 6, 8, and so on. The moving total and moving average, which are placed at the center of the time span from which there are calculated fall between two time periods. So that means moving average would not coincide coincide with an original time period. So that way we have to syn- synchronize moving averages and original data to this process we call center and take average of the two periods moving average. So ఇక్కడ we have to synchronize moving average and original data to this process we call center and take average of the two periods moving averages అండి. సో ఇక్కడ చూస్తే మనం సరి సంఖ్య సంవత్సరాలు చలిత మధ్యమాల కాలంను సరి సంఖ్యల సంవత్సరాలు అనగా 2, 4, 6, 8 2, 4, 6, 8 వంటివి తీసుకుంటే ఆ అంశాల చలిత మధ్యమాలను గణన చేయడానికి ఈ దిగువ క్రమమును పాటించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 4 ఇయర్స్ అన్నమాట. 4 సంవత్సరాల కాలం తీసుకున్నారు. మొదటి 4 సంవత్సరాల విలువ మొత్తం కూడి సో ఆ విలువను 2, 3వ సంవత్సరాలకు మధ్యస్థంగా చూపుతారు. సో అదేవిధంగా మొదటి సంవత్సరం విలువను వదిలివేసిన తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ వాల్యూస్ కలుపుతారు. అవి 2, 3, 4, 5 ఈ మధ్యస్థంగా చూపుతారు. సో 2, 4వ సంవత్సరాలు మధ్యస్థంగా చూపాలి. అలాగే ఈ విధంగా చివరి సంవత్సరం విలువ తీసుకున్నట్లయితే అలా తీసుకునే వరకు ఒక్కొక్క సంవత్సరం వదిలివేస్తూ 4 సంవత్సరాలు సంకలనం విలువను గణన చేయాలి. మొదటి 4 సంవత్సరాలు రెండు మొత్తాలను కూడి సో 3వ సంవత్సరంనకు ఎదురుగా ఆ విలువను చూపాలి. మొదటి 4 సంవత్సరాలు చలిత మధ్యమంను మొత్తంను వదిలివేసి తరువాత 2, 4 సంవత్సరాల విలువలను కూడి 4 సంవత్సరాలకు ఎదురుగా చూపాలి. అంటే మొదటి 4 సంవత్సరాల చలిత మధ్యమంను మొత్తమును వదిలివేసి తరువాత 2, 4 సంవత్సరాల విలువలను కూడి 4 సంవత్సరాలకు ఎదురుగా చూపిస్తారు. సో ఈ విధంగా చివరి 4 సంవత్సరాలు చలిత విలువలను పూర్తి చేసే వరకు ఈ విధాన క్రమంనే పాటించాలి. అలా ఏంటంటే ఎండింగ్ వరకు కూడా 4 ఇయర్స్ చెప్పున కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మొదటి 4 ఇయర్స్ సో మొత్తం చలిత మధ్యమాల మొత్తంను వదిలివేసి తర్వాత 2, 4 సంవత్సరాల విలువలను సో 4 సంవత్సరాలకు ఎదురుగా కలుపుతారు. తర్వాత నెక్స్ట్ కాలంలో 4 సంవత్సరాల మొత్తంను కూడాలి. ఆ ఎదురుగా ఆ విలువను చూపుతారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ 2, 4 సంవత్సరాలకు ఎదురుగా వాల్యూస్ని చూపిస్తారు. ఇలా కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అంటే దీని ప్రాసెసింగ్ అనేది ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాసెసింగ్ అనేది ఏంటంటే ఆ ప్రాబ్లమేటిక్ అనేది మీకు చేసినప్పుడు సో దానికి క్లియర్ అనేది ఉంటుంది, క్లారిటీ అనేది వస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా కనుక ఇక్కడ ప్రతి ఈవెంట్ పీరియడ్కి ఏంటంటే 2, 4, 6, 8 సో ఆన్ ఇలా తీసుకుంటారు. అవి మూవింగ్ యావరేజ్ మెథడ్ ప్రకారం ఆ ఇయర్స్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ ప్రతి ప్లేస్ సెంటర్లో కూడా ఆ వాల్యూస్ 2, 4 ఇయర్స్ కలపగానే సెంటర్లో ఆ టైం పీరియడ్ ప్రకారం ఆ సెంటర్లో ఆ వాల్యూని మీరు పాయింట్ అవుట్ చేసి నోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మూవింగ్ యావరేజ్ మెథడ్ ఈ విధంగా ఏంటంటే ప్రతి వాల్యూస్ని అలా కలుపుకుంటూ వెళ్ళి అది ఆ డేటాని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఆ కాయిన్సైడ్ అంటే దట్ మీన్స్ మూవింగ్ యావరేజ్ వుడ్ నాట్ కాయిన్సైడ్ విత్ అన్ ఒరిజినల్ టైం పీరియడ్. సో దట్ వే వీ హ్యావ్ టు సో సైనోక్రోనైజ్లో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద ఆ మూవింగ్ యావరేజ్ని ఒరిజినల్ డేటా వాల్యూస్తో సో మొత్తం మీద సెంటర్లో ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేశాక సెంటర్లో అది మనం తీసుకోవడం జరుగుతుంది. వాల్యూని డిపెండ్ చేస్తారు. అక్కడ నుండి మనం 2 పీరియడ్స్కి మళ్ళీ మూవింగ్ యావరేజ్ చేయాలండి. 2 పీరియడ్స్కి కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ 4 వాల్యూస్కి మూవింగ్ యావరేజ్ చేసి తర్వాత 2 పీరియడ్స్ 4 ఇయర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 ఇయర్స్ వాల్యూస్ కంప్లీట్ చేశాక తర్వాత 2 పీరియడ్స్కి మూవింగ్ యావరేజ్ చేయాలి. ఫైనలీ సో మనం చేసింది 2 పీరియడ్స్ అంటే 4, 4 కనుక మొత్తం 8 అవుతుంది. సో 8తో డివైడ్ చేసి యావరేజ్ చేస్తారు. ఈ విధంగా ఈవెన్ నెంబర్ వాల్యూస్లో కంప్లీట్ చేస్తారు. దీన్ని బేసికల్లీ ఏంటంటే ప్రాక్టికల్గా చేసినప్పుడు దీనికి క్లారిటీ ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది. సో ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ డిస్కషన్ ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.